హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫుడ్ బీట్. ఈరోజు మనం చలచక్రాలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యపిండి, పుల్లటి మజ్జిగ, ఉప్పు, కారం, వాము అండ్ ఆయిల్ ఫర్ డీప్ ఫ్రైయింగ్. ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలి. అది కాగేలోపు మనం బియ్యపిండిని ఒక గిన్నెలో వేసుకుందాం. అలాగే పుల్లటి మజ్జిగలో ఉప్పు, కారం కలిపిన మిక్స్చర్ని ఇందులో వేద్దాం. సో కారం మనం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వామ్ వేస్తున్నాను నేను. వామ్ ఏమో పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉప్పు, కారం కలిపిన మిక్స్చర్ని మజ్జిగలో వేసాం కదా, దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయేటట్టు. ఇప్పుడు దాన్ని మనం ఈ వాము బియ్య పిండి కలిపిన మిక్స్చర్లో వేద్దాము. చక్కగా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవడమే, కొంచెం మెత్తగా కలుపుకోవాలి. మనం చూసుకుంటూ క్వాంటిటీ దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట, బియ్య పిండికి తగ్గట్టుగా. మజ్జిగ పుల్లగా ఉంటే చల్ల చక్రాలు టేస్ట్ బాగుంటాయి. సో ఇలా చక్కగా మెత్తగా పిసకాలి పిండిని, అప్పుడు చక్రాలు బాగా వస్తాయన్నమాట. ఓకే, సో పిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండ్ మన ఆయిల్ కూడా కాగింది. సో కొంచెం పిండి మనం ఆయిల్లో వేసుకుని చూసుకోవాలి ఇనఫ్ కాగిందా లేదా అని. సో ఇప్పుడు ఆయిల్ ఆల్మోస్ట్ కాగిపోయింది. సో నేను ఈ పిండిని కొంచెం తీసి ఈ మెషిన్ ఉంటుంది కదా, చక్రాలు వత్తే మెషిన్, దాంట్లో వేసుకోవాలి గిద్దలు. సో ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా మనకి చక్రాల్లో షేప్ వచ్చేస్తుంది. నేను యాక్చువల్లీ శనగ నూనె వాడుతున్నాను, సో అందుకని అది పైకి వచ్చేసింది. మీరు నార్మల్ ఆయిల్ యూస్ చేస్తే అంత పొంగదు. హెల్త్కి మంచిదని నేను వేరుశనగ నూనె వాడుతున్నాను అనమాట. సో ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి రాగానే మనం కొంచెం అలా ఒకసారి కలిపేసి దాన్ని తీసేసుకోవటమే అండ్ యమ్మీ యమ్మీ చక్రాలు ఎంజాయ్ చేసేయడమే. సో ఇప్పుడు నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అయిపోయాయండి మన చక్రాలు రెడీ. సో సింపుల్ అండ్ సో ఈజీ అండ్ సో డెలీషియస్. సో ఒక 2 minutes అయితే ఇవి కరకరలాడతాయి. ఇప్పుడే చూడవచ్చు, మీరు సౌండ్ వినండి. సో ఒక 2 to 5 minutes వెయిట్ చేస్తే మనకి అవి చక్కగా ఇంకా క్రిస్పీగా తయారవుతాయి. అండ్ మనం అప్పుడు దాన్ని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని బోల్డ్ అన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. So I hope you like our episode and don't forget to like, share and subscribe.